మన భారతదేశం మన భారత పౌరులకందరికీ కూడా ఆపరేషన్ సింధూర్ తోటి శుభోదయం తెలిపింది. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అయింది. మనందరికీ తెలిసిందే ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో మన భారత పౌరులు అమాయకపు భారత పౌరులు 26 మంది చనిపోవడం జరిగింది. సో ఆ మరణానికి నివాళిగానే ఆ మరణానికి ప్రతిచర్యగానే ఇవాళ మన భారత్ ఆపరేషన్ సింధుని తలపెట్టింది అండ్ విజయవంతం కూడా అయింది. సో మన భారత ప్రధాని గారు చెప్పినట్టుగానే మన భారత సైన్యం చెప్పినట్టుగానే ఐడెంటిఫై, ట్రేస్ అండ్ ప్రిసైజ్ అంటే మనం అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్గానే మనం ప్లాన్ చేసి ఈ దాడి ఏదైతే ఉందో ప్రతిచర్య అంటారు. సో ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇది చూసిన పాకిస్తాన్ వాళ్ళైతే రగిలిపోతున్నారు. బట్ మన భారతదేశ పౌరులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి ఎలా అనుకుంటున్నారు, ఎలా దీన్ని చూస్తున్నారు అనేది. నమస్తే అండి. హలో. సో మనం మార్నింగ్ లేవగానే ఆపరేషన్ సింధూర్ తోటి మన మార్నింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అటాకింగ్ ఆన్ టెర్రర్ ఓకే, బట్ సిన్స్ పాకిస్తాన్ అనేది ఆల్ కంట్రీస్కి హెడ్డే కాబట్టి ఓవరాల్ పాకిస్తాన్ లేపేస్తే బెటర్. ఇవన్నీ చిన్న చిన్న అటాక్స్, వీటి వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. పెద్ద అటాక్ డైరెక్ట్ అటాక్ చేస్తేనే బెటర్. సో పెద్ద వార్ రావాలంటారు. దిస్ ఇస్ మై ఒపీనియన్. ఓకే. సో వార్ వస్తే కనుక దేశం ఆర్థికంగా కుంగిపోతుంది అని అంటూ ఉంటారు. సో అలా జరిగినా కూడా ఓకే అంటారా? ఆర్థికంగా అనేది ఇట్స్ లైక్ స్టెబిలైజ్డ్ చేయడం అనేది అవుతుంది కదా తర్వాత అయినా, బట్ టెర్రరిస్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కదా. ఓకే. ఎనీ కంట్రీ విల్ కమ్ డౌన్ ఇఫ్ దేర్ ఆర్ టెర్రరిస్ట్. సో దట్స్ ఐ థింక్ ఇంకా పెద్ద అటాక్ అనేది జరగాలి. సో ప్రస్తుతానికి మన భారతదేశం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని తలపెట్టింది అండ్ విజయవంతం కూడా జరిగింది. కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా, ఉగ్రవాదులని లక్ష్యంగా, టెర్రరిజంని అంతం చేసే విధంగానే ఈ ఆపరేషన్ సింధూర్ని తలపెట్టడం జరిగింది. అంటే వాళ్ళు మన భారత పౌరుల మీద అటాక్ చేశారు. సో ఏం తెలియదు పాపం వాళ్ళకి. కాశ్మీర్లో జస్ట్ అందాన్ని చూడడానికని వెళ్ళిన వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేయడం జరిగింది. సో అలాంటిది మనం అలా కాకుండా, మనం అంటూ ఉంటారు కదా, దెర్ ఈజ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటారు. సో మనం చూసా హమాస్ యుద్ధాలు కానివ్వండి, లేదంటే ఇరాన్, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. వాటిలో వాళ్ళు ఏది కూడా న్యాయాన్ని వీళ్ళు ఏది చూడకుండా యుద్ధాలు జరుగుతుంటాయి. కానీ మన భారతదేశం మాత్రం కేవలం పౌరులే లక్ష్యం కాకుండా భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసింది. సో దీని గురించి మీరు ఎలా చూస్తారు? అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ అటాక్ చేయడం ఓకే, బట్ ఏంటంటే కంపేరింగ్ టు అదర్ కంట్రీస్ మనం చాలా స్టెబిలైజ్డ్గా ఉన్నాం. బట్ ఇంటర్నల్గా ఉన్న వేరే నేషనాలిటీస్ గురించి ఆలోచించాలి. ఇంటర్నల్గా వేరే పాకిస్తానీస్ ఉన్నారు అని తెలుసు, బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. సమ్వేర్ అరౌండ్ వి సా న్యూస్ 46 ఇయర్స్ నుంచి ఒక మహిళ ఉంది ఇండియాలో. 46 ఇయర్స్ అంటే దే ఆర్ ఓటింగ్, దే ఆర్ డూయింగ్. సో అది ఇంకా పెద్ద డేంజరస్. డైరెక్ట్ అటాక్ అంటే ఇలాంటివన్నీ ఇంటర్నల్గా ఫస్ట్ క్లీనప్ చేస్తే దెన్ ఇట్ విల్ బి మచ్ మోర్ బెటర్. ఓకే. సో ఇప్పుడు యూటీవీ ద్వారా మీరు ప్రధాని మోదీ గారికి కానివ్వండి, లేదంటే ఇండియన్ ఆర్మీకి కానివ్వండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇండియన్ ఆర్మీకి ఆల్వేస్ సెల్యూట్. దే ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ దే ఆర్ లైక్ దర్ ప్లానింగ్ ఈజ్ వెరీ గుడ్. అంటే మోడీ ఉన్నంత వరకు ఇండియా ఈజ్ అండర్ గుడ్ లీడర్షిప్ అనేది విన్నాము. We are seeing also actions, but there is a lot of development, but internal cleanup cheyali first. That is the only one opinion. Thanks to Modi and government. So how you feeling about it? చాలా హ్యాపీ అండి. సో వాళ్ళు చేసిన దానికి టిట్ ఫర్ డాట్ లాగా ఇచ్చేసి మనోళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ. సో హ్యాపీ. సో ఇది చాలా అంటారా? సరిపోదు, వార్ వచ్చినా ఓకే. ఓకే. సో పెద్ద వారస్తే తట్టుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నామని అనుకుంటున్నారా? 100% ఉన్నాం. సో ఈ ఎకనామికల్ వైజ్ చూసినా కూడా సో చాలామంది అంటారు కొంచెం ఎకనామికల్ డ్యామేజ్ జరుగుతుందని, బట్ పాకిస్తాన్ ఎకనామిక్ అంటే ఇండియన్ ఎకనామీ వెరీ స్ట్రాంగ్. దే ఆర్ నాట్ ఈవెన్ 10% ఇన్ ఇండియన్ ఎకనామీ. సో వీ కెన్ మేనేజ్ దెమ్. సో పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ దాడి జరుగుతుందని. సో సడన్గా ఇలా ఒక్కసారిగా దాడి జరిగేసరికి భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒక్కసారిగా భయపడడం జరిగింది. సో దీని గురించి మీకేమనిపించింది? ఆ సిచ్యువేషన్ అలా న్యూస్ చూసినప్పుడు పహల్గామ్లో ఇలా టెర్రరిస్టులు మన భారతదేశ పౌరుల మీద అటాక్ చేశారు, మన భారతదేశ పౌరులు చనిపోయారు అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
ఈ అటాక్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇలాంటి ఇంతవరకు చాలా వరకు చాలా కూడా జరిగాయి. లాస్ట్ టైం యా జరిగింది, బట్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ప్రతి ఒక్కళ్ళు కాశ్మీర్ అందాన్ని చూడడానికి వెళ్తున్నారు. సో ఏది అంటే ప్రస్తుతానికైతే కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో ఇలా సడన్ గా టెర్రర్ అటాక్ జరగడం అనేది ఎంతవరకు తీసుకోగలిగారు? ఇంతవరకు జరిగినాయి అన్ని కూడా జస్ట్ లోకల్ సిటిజన్ మీద జరిగినాయి. ఫస్ట్ టైం మాత్రం టూరిస్ట్ మీద జరిగింది నాకు తెలిసినంత వరకు. సో ఇది మాత్రం అన్ఫేర్, కంప్లీట్ అన్ఫేర్. జస్ట్ మళ్ళీ వాళ్ళు జెండర్ చూసి, ఐ మీన్ వాళ్ళ క్యాస్ట్ రిలీజన్ చూసి మరి చంపడం అనేది చాలా భయానకమైన ఘటన అది. సో దానికి మనోళ్ళు తీసుకునే వాళ్ళ రివెంజ్ అనేది మాత్రం చాలా హర్షణీయం, చాలా సంతోషకరమైన విషయం అది. ఓకే. సో ప్రధాని మోదీ గారు తీసుకునే స్టెప్స్ కానివ్వండి, మన ఇండియన్ ఆర్మీ తీసుకునే స్టెప్స్ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఏం జరిగినా కూడా వీఆర్ విత్ మోడీ. సో ఆపరేషన్ సింధూర్ గురించి చాలా మంది కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మన ఇండియన్ ఆర్మీ ఏదైతే చేసిందో, సో అక్కడ కేవలం ఉగ్రవాదుల స్థావరాలపైన మాత్రమే దాడి చేసింది, ఓన్లీ ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా పౌరుల్ని అటాక్ చేయకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో మన ఇండియన్ ఆర్మీ కూడా పనిచేస్తుందని చెప్పి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో ఆపరేషన్ సింధూర్ గురించి. సో ఇక ముందు ఎలాంటి వార్స్ వచ్చినా కూడా ధీటుగా నిలబడతామని మన భారతదేశ పౌరులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ అభితో కౌసల్య, యూటీవీ, హైదరాబాద్.